ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయాలి అనుకుంటున్నారా? దేవుని శక్తిని అనుభవించాలని అనుకుంటున్నారా? అయితే మంచిదే. మరి ఏం చేయాలంటే దేవుని చెప్పిన మాటనే వినాలి. అంటే దేవునికి విధేయత చూపించాలి మనం. ఒక చిన్న ఎగ్జాంపుల్ బైబిల్ నుంచి నేను తీసుకుంటాను. యేసు ప్రభువారు కానా విందులో ఒక గొప్ప అద్భుతం, ఆయన మొదటి అద్భుతం చేస్తారు. ఏ అద్భుతం చేస్తారంటే ఆ విందులో ద్రాక్షారసం అయిపోతుంది. అందరూ గడబడి ఇంకా అవ్వలేదు, ద్రాక్షారసం అయిపోయిందనే విషయం కొంతమందికి తెలుసు, అందరికీ తెలీదు. ఆ సందర్భాల్లో యేసు ప్రభు ఒక విషయం చెప్తారు ఆ పనివారికి. ఏమని చెప్తారంటే, ఇంకా కొన్ని విషయాలు అక్కడ జరుగుతాయి, అదంతా అవసరం లేదు ఇప్పుడు. యేసు ప్రభు ఏం చెప్తారంటే, ఆ రాతి బాణలు ఉన్నాయి కదా అక్కడ, ఆ 6 రాతి బాణల్లో నీళ్లు పోయండి. గమనించాలి, ఏం పోయమన్నారు? ద్రాక్షారసం పోయమని చెప్పలా. ద్రాక్షారసం అయిపోయింది, నీళ్లు పోయమన్నారు. జస్ట్ వాటర్తో ఆ రాతి బాణల్ని నింపమన్నారు. సో వాళ్ళు యేసు ప్రభు మాటని విన్నారు. ఏంటి ఈయన నీళ్లు పోయమంటున్నారు, ఎందుకు ఇలా అంటున్నారు, ఈయనకేమన్నా పిచ్చి ఉందా అని అనుకోవాలా. దేవుడు చెప్పిన మాటని విన్నారు, విధేయత చూపించారు. రాతి బాణల్ని వాటర్తో నింపుతారు. తర్వాత కొంత సమయానికి దేవుడు చెప్తారు కదా యేసు ప్రభు వారు, ఇప్పుడు తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అంటారు. వాళ్ళు దాన్ని ముంచి పోసి మరి విందు ప్రధానికి ఇచ్చినప్పుడు ఆయన అంటారు కదా, ఇంత మంచి ద్రాక్షారసం ముందెందుకు పోయలేదు? ముందు జబ్బు రసం పోసి అందరూ మత్తుగా ఉన్నప్పుడు ఈ మంచి ద్రాక్షారసాన్ని పోశారు మీరు అని అంటారు. ఎంత గొప్ప అద్భుతం జరిగింది. యేసు ప్రభు చెప్పిన మాట వింటే మన జీవితంలో కూడా గొప్ప అద్భుతం జరుగుతుంది. మనం దేవునికి విధేయత చూపించాలి. మనం విధేయత చూపించినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యం చేస్తారు. నువ్వు దేవునికి విధేయత చూపించినప్పుడు, సహోదరుడా సహోదరి, నువ్వు దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుని శక్తిని నువ్వు చూడగలుగుతావు. నువ్వు ఊరుకునే దేవుని శక్తిని చూడలేవు. విధేయత చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి విధేయత చూపాలి, ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. దేవుడు ఏదైనా ఒకటి చెప్పారనుకో, దేవుడు ఎందుకు చేయమన్నారని ఆలోచించవద్దు. చెప్పింది దేవుడు కాబట్టి వినాలి. ఎందుకు చేయమన్నారు, ఎలా చేయమన్నారు, అవి మనకు అవసరం లేని విషయాలు. దేవుడు చెప్పారా, చేయి అంతే. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తారు. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విని, వాక్యం ఏది చెప్తే అది చేయండి. దేవుని వాక్యమే దేవుడు. అప్పుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తారు. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించి మిమ్మల్ని గొప్ప సాక్షులుగా వాడుకుంటారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.